దేవుడు కూడా మనతో చాలా సహనంగా వ్యవహరిస్తాడు కదా. కొన్నిసార్లు ఒకసారి చెప్తే వినకపోతే మళ్ళీ మాట్లాడతాడు, అప్పుడు కూడా వినకపోతే మళ్ళీ మాట్లాడతాడు. యూ హ్యావ్ టు కరెక్ట్. నువ్వు రూట్ మార్చుకోవాలి బాబు, అమ్మ నువ్వు రూట్ మార్చుకోవాలని కొన్నిసార్లు దేవుడు మాటి మాటికి అదే చెప్తా ఉంటాడు. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దాట్? నీవు కూడా ఈ లోకంలో దేవుని చేత సృజించబడింది ఎందుకో తెలుసా? యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో ఫర్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. దేవుని కొరకు నువ్వు సంపాదించవలసిన ఆత్మలు చాలా ఉన్నాయి. దేవుని కొరకు సాక్షార్థంగా నీ జీవితంలో జరగవలసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. దేవుని యొక్క మంచితనాన్ని నీ జీవితంలో ఇంకా నీవు రుచి చూడవలసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నీ జీవితంలో ఇంకా అయిపోలేదు. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు లేవాలి. లేచాడు ఏలియా, బలాన్ని తెచ్చుకున్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వెళ్ళాడు.